బీసీల ఎదుగుదల కోసం ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను కూడా బీసీ బిడ్డనే, బీసీ కేటగిరీలో వస్తాను. తప్పకుండా ఈ నిర్ణయం ఒక సమాజ నిర్మాణం కోసం, ఏదైతే వెనుకబాటుతనం అభివృద్ధి కోసం పూర్తి స్థాయిగా వాళ్ళ జీవితాల్లో వెలుగు రావడానికి ఈ నిర్ణయం పూర్తిగా దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఎవరైతే 24% గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ స్థాయి 11కి మిగిలిపోయింది. ఎవరైతే ఈరోజు ఈ నిర్ణయాలు బీసీల కోసం చేశారో మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదే నిర్ణయం ఈరోజు 164కి తీసుకుని వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించి పూర్తి స్థాయిగా బీసీలకు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడైతే కానీ బీసీల కోసం ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఒక పునాది, ఆ నిర్ణయం ఒక మైల్ స్టోన్, ఆ నిర్ణయమే వాళ్ళ జీవితాల్లో వెలుగు, వాళ్ళ ముందస్తు లీడర్షిప్కి ఒక పూర్తి స్థాయిగా ముందుకు తీసుకువెళ్తాదని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా ఎంపీపీ కానీ, అదేవిధంగా కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానీ, అదేవిధంగా మేయర్కి ఈరోజు ఈ నిర్ణయం పూర్తి స్థాయిగా బీసీల ఎదుగుదల కోసం, బీసీల ఉన్నతి కోసం పూర్తిగా ఈ నిర్ణయం ముందుకు నడుస్తుందని తెలియజేస్తుంది. ఈరోజు సామాన్యమైన నిర్ణయం కాదు. ఎక్కడ చూస్తే గ్రామాల్లో బీసీలు వెనుకబాటుతనం ఒక తాండవం ఆడుతూ ఉంది. వాళ్ళు మాత్రం ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు. మనం ఏదైనా కాన్స్టిట్యున్సీలో మనం ఉన్నప్పుడు ఒక బీసీకి ఎవరిని పక్కన కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడితేనే చాలు, ఆ బీసీలు ఎంతో ఆనందంగా, మా ఎమ్మెల్యే గారు మాకు పక్కన కూర్చోబెట్టి ఎంతో గౌరవంగా మాట్లాడి ఆనందపడే బీసీలకు ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా మనం ఈరోజు ఈ నిర్ణయం పట్ల వాళ్ళ జీవితాల్లో వెలుగొస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా వాళ్ళు బీసీల ఎదుగుదల కోసం ఈ నిర్ణయం ముందుకు వస్తుంది. ఇదే కాకుండా ఏదైతే తల్లికి వందనం ఏదో ప్రోగ్రాం ఉందో ఈరోజు బీసీ, ముస్లిం మైనారిటీస్లో చాలా పెద్ద వెలుగు తీసుకుని వచ్చింది. నేను మొన్న నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. అన్నా నీకు ఎంతమంది బిడ్డలంటే 12 మంది బిడ్డలు అన్నారు. సరే నీకు ఎంతమంది చదువు? నా 6 మంది బిడ్డలకు ఏదైతే తల్లికి వందనం వచ్చింది. ఈరోజు నేను ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను. ఒక ముస్లిం మైనారిటీ నేను ఎలా నా పిల్లలకు చదివించాలని చెప్పి నాకు బాధగా ఉంది. కాకపోతే ఈరోజు తల్లికి వందనం ద్వారా తప్పకుండా నేను నా పిల్లలకు ఎక్కడ కూడా డ్రాప్అవుట్ చేయను, పూర్తి స్థాయిగా చదివిస్తానని చెప్పి ఒక మైనారిటీ సోదరులు చెప్పిన మాట ఇది. ఇదే కాకుండా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ కానీ, అదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్ని విధాలుగా ఈరోజు ఎడ్యుకేషన్ ఒక్కసారి వాళ్ళ జీవితాల్లో వస్తే రేపు ఒక్క మనిషి కూడా వాళ్ళ కుటుంబంలో ఒక ఆఫీసరో, క్లర్కో, ఏదో ఒక స్థాయికి వస్తే తప్పకుండా వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి ఆ ఒక్క మనిషిని టేక్ కేర్ చేసుకుంటారు. ఇటువంటి నిర్ణయం నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. తప్పకుండా మంచి సమాజ నిర్మాణం కోసం, బీసీల ఎదుగుదల కోసం, బీసీల అభ్యున్నతి కోసం తప్పకుండా ఈ నిర్ణయం దోహదపడుతుంది. అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా బీసీల ఎదుగుదల కోసం ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చాలా చక్కగా చెప్పారు బోర్ల రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, రాజ్యాధికారమే అసలు సిసలైనటువంటి సాధికారత. అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆశయ సాధనలో ఈరోజు మన బీసీ సోదరులకు 144 కులాలుగా 56% పైబడి ఉన్నటువంటి మన బీసీ సోదరులకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇవ్వాలి. తద్వారా వారి సాధికారతకు అసలు సిసలైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఈరోజు చట్టసభలో మాట్లాడడానికి అవకాశం కల్పించిన
మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారికి, కూటమి ప్రభుత్వ నేతలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అధ్యక్ష, బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీల అధ్యక్ష. 1979లో మండల కమిషన్ మొట్టమొదటిసారిగా 27% రిజర్వేషన్లు పెట్టినప్పుడు, ఆ తర్వాత 1983 నుంచి మన ప్రియతమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకి మండల కమిషన్ సిఫార్సు చేసినటువంటి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చి ఆచరణలోకి వచ్చాయని నేను సగర్వంగా చెప్పగలను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 1993లో నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ క్వాజీ జ్యుడిషియరీ అథారిటీని ఇచ్చి కోర్టు అధికారాల్ని కట్టబెట్టినటువంటి ఆ కమిషన్ ఏర్పాటులో కానీ దాని అమలులో కానీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో పాటు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారన్నది యథార్థం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, 2018లో బీసీలకు కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో 102 అమెండ్మెంట్ ద్వారా 338 ఆర్టికల్ బిని అమెండ్ చేసేటటువంటి విషయంలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోషించిన పాత్ర కీలకం అధ్యక్ష, చారిత్రాత్మకమైనటువంటిది అధ్యక్ష. మాటలే కాదు, చేతలే కాదు అధ్యక్ష, ఆచరణ ఒక్కసారి చూస్తే 2015-16లో మొట్టమొదటిసారిగా సప్లాన్ బీసీలకు సప్లాన్ ఏర్పాటు చేసి 1,20,000 కోట్ల పైగా నిధులను ఖర్చు పెట్టి 30 స్కీముల్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారని మనం సగర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆదరణ పథకం పెట్టి 1 కోటి మంది బీసీలకు వివిధ పథకాలు ఇచ్చినటువంటి మహానుభావుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, బీసీలు కేవలం చేతి కష్టం మీద, కుల వృత్తుల మీద, ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా సగర్వంతో సొసైటీలో గౌరవంగా బతికేటటువంటి మా బీసీ సోదరుల్ని సాధికారత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఎలాగో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాం కాబట్టి బట్ రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్న ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడిగా నేను మద్దతు ఇస్తూ అధ్యక్ష, ఈ సందర్భంగా ముసలి కన్నీరు గాస్తూ కపటి ప్రేమను ప్రదర్శిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా 2 ప్రశ్నలు వేస్తున్నాను అధ్యక్ష. ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి అధ్యక్ష. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో కేసు ఎదురైతే సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేదు? తన సొంత కేసుల మీద సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం దిగడం 5 సంవత్సరాలు కాదు ఇప్పటికీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 56% పైగా ఉన్నటువంటి బీసీ సోదరులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించి రాజకీయ అధికారానికి సంబంధించి కేసు సుప్రీంకోర్టులో ఎందుకు వేయలేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పు తీరాలి. అదేవిధంగా 120 కోట్ల పైగా 1,20 కోట్ల పైగా ఖర్చు పెట్టినటువంటి సప్లాన్ ని సమర్థవంతంగా నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఎందుకు రద్దు చేసి ఆ నిధుల్ని దారి మళ్లించారో సూటిగా సమాధానం చెప్పాలి. 30 స్కీములు బీసీలకు ఉంటే ఆ బీసీలకు విదేశీ విద్య కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, పెళ్లి కానుక కానీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలు ఎందుకు రద్దు చేశారో ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి బీసీల గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీ సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నారన్నది సత్యం సత్యం సత్యం. ఎందుకంటే వాడలో తిరుగుతున్నాం, ఇంటింటికి వెళుతున్నాం. బీసీ సోదరులందరూ మా చంద్రబాబు నాయుడే మాకు శిరోధారమని గంటా పతంగా చెప్తున్నారని జగన్మోహన్ రెడ్డికి ఈ సభా వేదికగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబం తరపున
ఈ బీసీ రిజర్వేషన్ బిల్ 34% అమలు చేయడం అనేది చాలా గొప్ప విశేషం అధ్యక్ష. బీసీలు అంటే బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు